అమ్మాయి నన్ను కాపాడింది. మీరేవైనా అనాలనుకుంటే నన్ననండి. అమ్మా అక్షర, నన్ను క్షమించు. ఇలాంటి మనుషుల మధ్య నువ్వుండలేవు. నువ్వు వెళ్ళిపో అమ్మా. ఆంటీ, నాకిలాంటివి కొత్త కాదు. ఇలాంటివన్నీ భరించటం నాకు అలవాటైపోయింది. వీళ్ళు నన్నెంత అసహించుకున్నా కనీసం నా కంట్లో నుంచి కన్నీళ్లు కూడా రావు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నా గురించి కాదు, మీ గురించి. వెళ్ళిపో అమ్మా. నా బాధలేవో నేను పడతాను. ఇందాకటి నుండి ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో నుంచి నువ్వు అమ్మాయిని పంపించేస్తున్నావు సరే, మరి నువ్వు నువ్వు నాకు నా పిల్లలకి అవసరం లేదని ఆ రోజే చెప్పాను కదా. ఆ అమ్మాయితో పాటు నువ్వు కూడా బయలుదేరితే మేము సంతోషిస్తాం. ఇది నీ లగేజ్. ఇక మీరు బయలుదేరచ్చు. శ్రావ్య, అభి, లోపలికి రండి. కమాన్. ఇదమ్మా నా బ్రతుకు. నా భర్త, నా పిల్లలకు నేనవసరమే లేదమ్మా. చనిపోవాలని నేను తీసుకునే నిర్ణయమే కరెక్ట్. ఎందుకమ్మా నన్ను బ్రతికించావు? ఎందుకమ్మా నాకు లేనిపోని ఆశలు కల్పించావు? చూసావా ఏం జరిగిందో? నెల రోజుల తర్వాత కూడా ఇదే జరుగుతుంది. వద్దమ్మా, నీ సహాయం నాకు అక్కర్లేదు. ఇక బయలుదేరు. ఆంటీ, మీ ప్రాబ్లమ్స్ ని ఒక్క రోజులో సాల్వ్ చేస్తానని నేను మీకు చెప్పలేదు. నేను నెల రోజులు టైం కావాలని అడిగాను. మీరు ఒక్క రోజుకి ఇలా అయిపోతే ఎలా? ఇంకా పిచ్చిదాన్లా నెల రోజులు టైం ఏంటమ్మా? ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమని లగేజ్ బయటపడేశారు. నెల రోజులని ఇంకా ఆశలేంటి? ఆంటీ, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా మీ భర్తే వచ్చి నెల రోజులు ఈ ఇంట్లోనే ఉండమని అడిగే ఒక ఉపాయం ఉంది. ట్రై చేస్తాను. 2 minutes టైం ఇస్తారా? ఏంటమ్మా నువ్వు అనేది? నా భర్త నన్నుండమని చెప్తారా? ఇంపాసిబుల్. ఆయన గురించి నీకింకా అర్థం కాలేదా? ఆంటీ, ఒక్క 2 minutes టైం ఇవ్వండి చాలు. ఎలా? వెళ్ళిపో అన్న అతను ఇంట్లో ఉండమని ఎలా చెప్తాడు? చూస్తూ ఉండండి.
ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను వెళ్ళిపోమన్నాను కదా, వెళ్ళిపోలేదా? శ్రావ్య, శ్రావ్య! అంకుల్, మీకొక చిన్న ఫేవర్ చేసి వెళ్దామని వచ్చాను. అవసరం లేదు, ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు. అంకుల్, మీకు తెలుసో తెలీదో, విడాకులనేవి కోర్టుకి ఇద్దరిని పిలిపించి అడుగుతారు. ఆ సంగతి మాకు తెలుసు. అందుకే తను కూడా విడాకులు కోరుతూనే పేపర్స్ మీద సంతకం పెట్టింది. ఇప్పుడు నా భర్త నాకు కావాలని అడ్డం తిరిగితే, సంతకం ఫోర్జరీ చేశారని చెప్తే, ఆలోచించండి. అంకుల్, మీరు నా మాట వింటానంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మీ డైవర్స్ త్వరగా రావడానికి ఒక ఈజీ వే చెప్తాను. వింటారా? నాకు కావాల్సింది డైవర్స్. దానికోసం ఏదైనా చేస్తాను. ఏంటో చెప్పు. థ్యాంక్స్ అమ్మా. సరే, లోపలికి రా. బట్ 1 month మాత్రమే. ఏం చెప్పావమ్మా? నిజం చెప్పాను ఆంటీ. హలో, అక్క. అక్క, నాకు వదిలే, నేను చూసుకుంటా. అవునక్క, రాత్రి పొరపాటు జరిగింది. ఈసారి అలా జరగదక్క. అక్క, అది ఏడు మిస్ అయిందేమో గాని దాని ఇంటికాడ మిస్ అవ్వదు. నాకు వదిలే, దాని సంగతి నేను చూసుకుంటా. ఉదయం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. నువ్వు ఇట్టే కూర్చుని పనిచేయలేదాక? ఏదో చెప్పాక. ఆ రేణుకనిప్పుడంత ఈజీగా సంపలేంరా. అది దెబ్బతిన్న పులి. దెబ్బకు దెబ్బతీస్తుందిరా తమ్మి. అక్క, నిన్ను నువ్వు డీగ్రేడ్ చేసుకోకు. అది దెబ్బతిన్న పులైతే మరి నువ్వెవరే? రక్తం మరిగిన పులిది.
పులి రక్తం తాగుతుంది కాని పాలు పెరుగు తాగుతాదా? ఆ రేణుకని చంపాలి, అంతేగా? డెత్ ఫిక్స్. రై తీయండ్రా బండ్లో. అక్క, మా రేణుకని ఏం చేయొద్దని చెప్పక్క. ఏమ్రా గప్పుడు పైసలి అంటే దాని ఫోటో ఇచ్చి తీరా దాన్ని ఎత్తుకొచ్చినాక వద్దంటావా? నక్కరాలు చేస్తున్నావు అవురా? ఏమ్రా పగదానిక గారుస్తున్నానా నీకు? అక్క, నీ గురించి తెలియకను, లేదంటే మా అన్న కూతురి మీద ప్రేమతోను నేను ఈ మాటలు అంటేదక్క. మరి గప్పుడు సంపమని చెప్పి ఇప్పుడు వద్దంటున్నావు? ఏమ్రా మజాక్ చేస్తున్నావా నాతో? అక్క ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మా రేణుకు ముందు వెనక ఎవరూ లేరు. రీసెంట్గా భర్త కూడా చనిపోయాడు. దాని బాబాయిని నేనొక్కడే ఉన్నాను. అసలు ఆ రేణుకు పైన ఒకసారి అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యారు. మళ్ళీ అటెంప్ట్ చేస్తే పోలీసులకి నా మీదే అనుమానం వచ్చే అవకాశం ఉందక్కా. యాక్సిడెంటల్గా పని ఫినిష్ చేస్తే బాగుండేది. ఇప్పుడు మీరేం చేసినా వాంటెడ్గానే చేసినట్టుంటుంది. నా మీద మూడో కంటికి అనుమానం వచ్చినా దాని పేరు మీద ఉన్న ఆస్తి నాకు రాదు. ఇప్పుడు నేనున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి రేణుక తప్ప నాకు వేరే మార్గం లేదు. మా రేణుకనేం చేయకండి, దాని సంగతి నేను చూసుకుంటాను. దాని దగ్గర నుండి ఆస్తి ఎలా రాబట్టాలో నాకు వదిలేయండి. మనకు కావలసింది డబ్బు కానీ దాని ప్రాణం కాదు కదా. అచ్చా దానింటికి పోతానంటావు గంతనేనా? అవునక్క. సమజైనది. 7 దినాలు నీకు టైం ఇస్తున్నా. నా బాకీ తీర్చకపోతే మాట్లాడ్డాలుండవు, మాట్లాడుకోవడాలుండవు. అర్థమైనదా? చల్ చల్. వస్తానక్క. ఏందక్క గా రేణుక పొన్ని వదిలేస్తామా? దీనెందుకు గట్ల వదిలేసినావు? అరే తమ్మి, గా విష్ణుగాడు మనం రేణుకని ఫోకస్ చేసింది గాడి కోసం అనుకుంటున్నాడు. మన టార్గెట్ శర్వాణని ఆనకేం తెలుసురా? ఒరే దాసు, అక్క గా శర్వాణి పోరికి గా రేణుకే కాకుండా ఎవరు లేరారా? నాకు తెలిసి ఎవరూ లేరక్క. అరే లేకుండా ఎట్లుంటారా? ఎంక్వైరీ చేయి. బోసు అక్క తమ్మి, నాకు అసలే పరిశన్ ఎక్కువ. జర జాగ్రత్తగుండు. దాస్ తమ్మి, మీరిద్దరు నాకు 2 కళ్ళ సంటోళ్ళు. జర భద్రంగా ఉండండి. మా జోలికి ఎవరు వస్తారక్క? చంపేసి పారేస్తాం. అమృత. హలో అర్చన, ఏం చేస్తున్నావు? టైంకి టాబ్లెట్స్ అన్ని వేసుకుంటున్నావా? నా టాబ్లెట్ సంగతి తర్వాత, ముందు అత్తయ్య గురించి చెప్పు. హాస్పిటల్ అది ఇది అని చెప్పావు కదా, ఇప్పుడు అత్తయ్య ఎలా ఉంది? టెన్షన్ పడాల్సిందేం లేదు అర్చన. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ గాడ్. ఏమైతేనే
సమయానికి నువ్వు వెళ్ళి అత్తయ్యని కాపాడావు. నువ్వు అత్తయ్యకి దగ్గరయ్యావు. ఈ విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ మీరు ఊహించినట్టుగా మీ అత్తయ్య ఇక్కడ సంతోషంగా లేరు. నిజం చెప్పాలంటే ఒక జీవితానికి సరిపడా కష్టాలన్నీ తను మోస్తోంది. మీ అత్తయ్య మొహంలో నవ్వుని చూడాలంటే ముందు ఆవిడ కన్నీళ్ళని తుడవాలి. ప్రస్తుతానికి నేనిప్పుడు అదే పనిలో ఉన్నాను. నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నీతో ఎక్కువగా ఫోన్ టచ్లోకి రాలేకపోతున్నాను అర్చన. నా గురించేం ఆలోచించకు అమృత. నీకు వీలు కుదిరినప్పుడే నాకు ఫోన్ చేస్తూ ఉండు. నేనెలాగైనా మీ అత్తయ్యని తీసుకొని వస్తాను అర్చన. మీరేం టెన్షన్ పడకండి. చచ్చా, నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది అమృత. హలో అర్చన. హలో అర్చన. హలో ఇంకా పడుకోలేదమ్మా? బాగా పొత్తుపోయింది. ఇదేంటి నాన్న వాయిస్లో ఉంది? ఎవరమ్మా ఫోన్లో? ఫ్రెండ్ నాన్న, లండన్ నుంచి ఫోన్. సరేనమ్మా, త్వరగా మాట్లాడి వెళ్ళి పడుకో. దాహం వేస్తుంటే మంచినీళ్ళ కోసం వచ్చాను. నేను తీసుకుని వెళ్ళి పడుకుంటాలేమ్మా. అలాగే నాన్న. సరేమ్మా. హలో అమృత. అర్చన, ఏంటి ఆ వాయిస్? ఆ వాయిస్ నాన్న వాయిస్ లో ఉంది. మీరు నాన్న అని పిలుస్తున్నారు. ఏంటి అర్చన? మా నాన్న నాకేం అర్థం కావడం లేదు. అది కదా అమృత, అసలేం జరిగిందంటే ఏంటిది? నాన్న అలా చేయరే. అసలు నాన్న జైలు నుంచి పారిపోవడం ఏంటి? అయినా ఈ విషయం నాకు చెప్పుకుంటే ఎందుకు దాచారర్చన? నువ్వు అక్కడున్న సిచ్యువేషన్లో నీకు చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. అయినా నాన్న నా దగ్గర క్షేమంగానే ఉన్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా నేను నాన్నని చూసుకుంటాను అమృత. అయ్యో, అది కదర్చన.
నాన్నని మీ దగ్గర దాచిపెట్టడమే ఒక పెద్ద ప్రాబ్లం. అది మీకు నాన్నకి ఇద్దరికి మంచిది కాదు. నా మాట విని అర్జెంటుగా పోలీసులకి ఫోన్ చేయండి. అమృత, నువ్వేం మాట్లాడుతున్నావు? ఆయన నీ కన్న తండ్రి. నేను ఆయన నా తండ్రిలాగే ఫీల్ అవుతున్నాను. అర్చన, ప్లీజ్, ఆయన నా కన్న తండ్రి అన్న విషయం పక్కన పెట్టండి. ముందు అర్జెంటుగా పోలీసులకి ఫోన్ చేసి మా నాన్నని అప్పగించండి. ఏంటమృత, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మీ నాన్న ఎలా వచ్చారో తెలుసా? బట్టలు చిరిగిపోయి పాపం తిండి కూడా లేని పరిస్థితిలో వచ్చారు. అర్చన, ప్లీజ్, మా నాన్న ఏ పరిస్థితిలో ఉన్నా ఇప్పుడు మీరు దాచిపెట్టడం కరెక్ట్ కాదు. అయినా ఒక్కరోజు దాస్తారు, 2 రోజులు దాస్తారు, తర్వాత మా నాన్నను అలా దాచిపెట్టి ఉంచడం వల్ల సమస్య ఇంకా పెద్దదవుతుంది. అదే కాక మీరు మా నాన్నను ఎంకరేజ్ చేసి తప్పు చేసిన వారు అవుతారు. అర్జెంటుగా నాన్నని పోలీసులకి అప్పగిస్తే మీకు నాన్నకి ఇద్దరికి మంచిది. రాత్రంతా ఎక్కడికెళ్ళావు? శర్వాణి దగ్గరికేనా లేక? అసలు ఈ బాధలన్నీ ఎందుకు? పెళ్లి చేసుకోవచ్చు కదా.